సంగారెడ్డి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ ఎన్నికలను ముఖ్య నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి ఈ ఎన్నికలు సవాల్గా మారాయి. సంగారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు నెలకొంది. రిజర్వేషన్ల ఖరారు ముందే రాజకీయ వేడి రగిలింది. రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాక ఇరు పార్టీల్లోనూ పలువురు నేతలు పార్టీలు మారారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులు, సదాశివపేటలో 26 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో 2 చోట్ల బీఆర్ఎస్ పాగా వేయగా ఈసారి హస్తగతం చేసుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తుంది. సంగారెడ్డి మున్సిపాలిటీని జనరల్ మహిళకు కేటాయించారు. బీసీ వర్గానికి చెందిన కూన సంతోష్ భార్య వనితను చైర్పర్సన్ అభ్యర్థిగా, మైనారిటీ వర్గానికి చెందిన షఫీని వైస్ చైర్మన్ అభ్యర్థిగా జగ్గారెడ్డి నిర్ణయించారు. సదాశివపేట మున్సిపాలిటీ కూడా జనరల్ మహిళకు కేటాయించారు. చైర్పర్సన్ అభ్యర్థిగా మునిపల్లి సత్యనారాయణ భార్య అంజమ్మను ప్రకటించారు. అదేవిధంగా వార్డుల్లో అభ్యర్థుల ఎంపికను సైతం స్థానిక నాయకత్వాలకే జగ్గారెడ్డి అప్పగించారు. రెబల్ అభ్యర్థులు ఉంటే వారికి 1-2 సార్లు నచ్చచెప్పి పోటీ నుంచి విరమించే ప్రయత్నం చేయించారు. మాట వినని వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాను ప్రచారానికి రాబోనని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేసి గెలిచి రావాలంటూ అభ్యర్థులకు జగ్గారెడ్డి హితబోధ చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, త్వరలో ఇంటి స్థలాల పంపిణీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో స్కీములు తీసుకొస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో 2 మున్సిపాలిటీలలో 64 అభ్యర్థుల గెలుపుకై అహర్నిశ కష్టపడుతున్న మా నిర్మల జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ 2 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తున్నాం. మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మాకే దక్కుతున్నది. అభివృద్ధి దశలో పయనించాలనుకున్న ప్రతి ఒక్క ఓటరు మహాశైలి అందరికీ మా యొక్క విజ్ఞప్తి, ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతున్నాం. దయచేసి మీ ఓటు కాంగ్రెస్ ఓటు వేసి మా అభ్యర్థులను గెలిపించాలని మా యొక్క ప్రార్థన. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ తన స్వస్థలమైన సదాశివపేటలో జిల్లా కేంద్రంలోనూ గెలిచి హవా కొనసాగించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ 2 మున్సిపాలిటీలపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన తన ముఖ్య అనుచరుడు రాజనర్సును సంగారెడ్డి మున్సిపల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా హరీష్ నియమించారు. మరో నేత భిక్షపతిని సదాశివపేట బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా నియమించారు. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలను ఇప్పటికే బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ పట్టణాలకు శ్రీరామ రక్ష అని చెప్పి స్పష్టంగా చెప్పిన విషయాన్ని చూస్తే తప్పకుండా 2 మున్సిపాలిటీలు కూడా మరి గులాబీ జెండా ఎగురుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల యొక్క బాకీ కార్డులు మా అభ్యర్థులు వార్డులకు వెళ్ళి ఇంటింటికి పంచినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూస్తే మరి నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కనబడుతున్నది. దాంతోపాటుగా ఈ పట్టణ ప్రణాళిక వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు సదాశివపేటలో, సంగారెడ్డిలో పూర్తిగా వస్తున్న టైంలో మరి ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ ఆ నిధులను కూడా రద్దు చేసి ఆ పనులు ఆపినటువంటి సందర్భం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. సంగారెడ్డి చైర్మన్ పదవిని గతంలో బీజేపీ దక్కించుకుంది. అప్పట్లో జగ్గారెడ్డి బీజేపీ నుంచే మున్సిపల్ చైర్మన్ గా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ బలహీనపడుతూ వచ్చింది. ఈసారి మెరుగైన స్థానాలు సాధించి గత వైభవాన్ని తిరిగి పొందాలని కమలం పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజురెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి బీజేపీ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. సదాశివపేట కానీ సంగారెడ్డి కానీ గల్లీలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, ఢిల్లీలో లేదు. మేము ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అమృత్ పథకాన్ని ఖచ్చితంగా సంగారెడ్డి, ఎందుకంటే కార్పొరేషన్ కావాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని ఆశీర్వదించండి. 2 ప్రభుత్వాలను చూసిర్రు, మీకు ఏం చేసిర్రో చూసిర్రు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి సంగారెడ్డి, సదాశివపేట పట్టణ ప్రజలకు వేడుకుంటూ మా యొక్క పార్టీని గెలిపించాలా, ఆశీర్వదించాలా, మా క్యాండిడేట్లను ఆశీర్వదించండి. ఎన్నికల ప్రచారం ముమ్మరం కావడంతో వ్యూహాలకు పార్టీలు మరింత పదును పెడుతున్నాయి.